వరదలు రావడం ఈశ్వర శాసనం. ఆ వరదలన్నింటినీ ఒక్క కమండలంలోకి పట్టేయగలగడం యోగశక్తి. అది ఆ శక్తి ఉన్నవాడు చేస్తాడు. నీకు లేదు కాబట్టి అలా ఎలా చేస్తారని అడగకూడదు. మీరు ఎలా కోస్తారండి గుండెని అడగకూడదు. డాక్టర్ గారికి వచ్చు కాబట్టి కోస్తాడు అంతే. కాబట్టి నువ్వు కొన్ని చూడలేదు కాబట్టి నీ బతుకులో వాడెవడో అలా చేయడం చెప్పడానికి నువ్వు సరిపో. నువ్వు చూడలేకపోయావు, నీ దరిద్రం అంతే, దురదృష్టం తప్ప. నేను చూడలేదు కాబట్టి వాడెవడో చేయలేడండి అనడం మాత్రం చాలా సాహసం. ఆ మాట అనకూడదు. రాష్ట్రపతిని ఎన్నుకోవడం నువ్వు చూసావా? రాష్ట్రపతిని గౌరవిస్తున్నావా లేదా? పేపర్లో చదువుకుని రాష్ట్రపతిని గౌరవిస్తున్నావే. ఎన్నిక చూడకపోయినా ఒక మహాపురుషుడు అలా చేస్తాడని పుస్తకంలో ఉంటే చదివి నమ్మకడానికి నీకేమిటి అభ్యంతరం? మరి అక్కడ నీకు నమ్మకం ఉందా, ఇక్కడ నమ్మకం లేదా? అంటే ఓ చోట నమ్మకం ఉండి ఓ చోట నమ్మకం లేనివాడివి వీధులెక్కి ప్రసంగం చేసేవాడివే. ఎలా నీ గురించి నేను విశ్వాసంలోకి తీసుకోవడం? కాబట్టి